పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణి మృతిపై విచారణ. స్థానిక ఏరియా ఆసుపత్రిలో బుధవారం మండలంలోని తంపాటపల్లి గ్రామానికి చెందిన గర్భిణి బొమ్మాలి పద్మ మృతిపై గురువారం డిఎంహెచ్ఓ పిల్లి నాగభూషణ్ రావు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో నిన్న జరిగిన గర్భిణీ మృతిపై మన్యం జిల్లా డీసీహెచ్ఎస్ అధికారి నాగభూషణరావు విచారణ చేపట్టారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీల సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవడం వైద్యుల బాధ్యత అని, ఇలా ఒక గర్భిణీ ఆసుపత్రిలో మృతి చెందడంపై జిల్లా వైద్య అధికారులు సీరియస్గా ఉన్నారని నాగభూషణం తెలిపారు. ఇక 15 మంది సిబ్బంది ఉంటే ఘటన జరిగే సమయంలో 4 డ్యూటీలో ఉన్నారని, మిగతా వారికి మెమోలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్యను పెంచడం ప్రభుత్వ లక్ష్యమని, అయితే పాలకొండ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతి చెందిన విషయం అత్యంత బాధాకరమని డీసీహెచ్ఎస్ అధికారి నాగభూషణం తెలిపారు. నిన్న ఉదయం పాలకొండ పరిధిలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన మహిళ కాన్పు కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో జాయిన్ చేశారని, కానీ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగిందని, పరిస్థితి విషమించడంతో గైనకాలజిస్ట్ భారతికి కాల్ చేశారని, ఆమె ఎంత ప్రయత్నించినా గర్భిణీ మహిళ తీవ్ర రక్తస్రావంతో మృతి చెందారని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వ వైద్యులు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలని, కానీ ఘటన జరిగిన రోజున వినాయక చవితి కావడంతో కొందరు వైద్యులు సెలవు పెట్టారని, వారికి మెమోలు జారీ చేసినట్టు డీసీహెచ్ఎస్ నాగభూషణం తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 7వ తేదీన వినాయక చవితి రోజు ఒక దురదృష్టమైన సంఘటన మన ఏరియా హాస్పిటల్ పాలకొండలో జరిగింది. ఒక గర్భిణి, 3వ కాన్పు గర్భిణి నార్మల్ డెలివరీకి ఏరియా హాస్పిటల్ రాగా ఆవిడ బీపీ పెరిగి రక్తస్రావం జరిగి అలాగే ఫిట్స్ లాగా వచ్చి వెంటనే ఇమీడియట్గా కోమాలోకి వెళ్ళి వచ్చిన 2 గంటల్లోనే ప్రాణం విడిచింది. దీనికి చాలా బాధాకరం. ఎందుకంటే మెటర్నల్ డెత్స్ అనేది ఉండకూడదు అనేది మన ఇది. సో లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మన జిల్లాలో మెటర్నల్ డెత్స్ ఆల్మోస్ట్ లేవు. ఉన్నది ఒకటి ఉంది. కానీ ఇది జరిగిన దానికి ఇమీడియట్గా నేను ఈరోజు రావడం జరిగింది. దీని గురించి ఎంక్వైరీ చేశాను, పర్సనల్ ఎంక్వైరీ చేశాను. అలాగే డిఎంహెచ్ఓ సైడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇది తంపటాపల్లి గ్రామం నుంచి బొమ్మాలి పద్మ అనే 32 ఏళ్ళ ఆవిడ, రామకృష్ణ గారి వైఫ్, ఆయన ఆటో డ్రైవరు. ఆవిడ గర్భిణి, నెలలు నిండాయి. 27వ తేదీ ఉదయం 4 గంటలకి ఇంటి దగ్గర ఆవిడకి నొప్పులు వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి. అంతకుముందు ఏంటంటే ఆవిడ ఈ హాస్పిటల్ రెగ్యులర్గా చెకప్స్కి వస్తున్నారు. సుమారుగా 5 టైమ్స్ చెకప్కి వచ్చారు. అలాగే 2 టైమ్స్ స్కాన్ కూడా చేశారు. అలాగే అన్నవరం పిహెచ్సి కూడా 2 టైమ్స్ వెళ్ళారు. ఈ 9 నెలల్లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఆవిడకి రాలేదు. బీపీ పెరగడం కానీ, అలాగే ఫీవర్స్ రావడం కానీ, అలాగే షుగర్ పెరగడం కానీ అలాంటి ఎటువంటి సమస్యలు లేదు. అలాగే 27వ తేదీ అంటే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఆవిడకి నొప్పులు స్టార్ట్ అవ్వగా 9 గంటలకి వాళ్ళు ఆశా వర్కర్ని ఫోన్ చేశారు. ఆశా వర్కర్ శారదాని ఆవిడ. సో ఆవిడ ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సరే కొంచెం బ్లీడింగ్ అవుతుంది, నొప్పులు వస్తున్నాయని చెప్పేసి 108కి పిలిచి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏరియా హాస్పిటల్ పాలకొండకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ అనుకుంది పిహెచ్సికి వెళ్తుంది, నార్మల్ డెలివరీ అయిపోద్ది అనుకుంటే పబ్లిక్ హాలిడే కదా, వినాయక చవితి కదా, ఎవరు ఉంటారని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్ సుమారుగా వాళ్ళు ఉదయం 10:20కి వచ్చారు. సో వెళ్ళిన వెంటనే వాళ్ళు లేబర్ రూమ్కి వెళ్ళారు. లేబర్ రూమ్లో సిస్టర్ ఎగ్జామ్ చేశారు. అలాగే బీపీ అంతా నార్మల్, పల్స్ రేట్ నార్మల్, ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్, నొప్పులు వస్తున్నాయి, లైట్గా బ్లీడింగ్ అవుతుంది. అలాగే సిటీజీ కూడా చేశారు. బేబీ కూడా బాగుందని నిర్ధారించారు. ఈ లోపల గైనకాలజిస్ట్ మన డాక్టర్ భారతి గారికి ఇన్ఫార్మ్ చేశారు. అలాగే డ్యూటీ డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఈ లోపల అడ్మిషన్ రాశారు. అలాగే టెస్ట్లకు కూడా పంపించారు. ఈ లోపల ఒక వితిన్ 20 మినిట్స్ 15 మినిట్స్లో ఆవిడకి ఏదో తలనొప్పి వస్తుందని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా ఫిట్స్ కన్వల్షన్స్ వచ్చాయి. కన్వల్షన్ రాగానే డాక్టర్ గారు మన గైనకాలజిస్ట్ రష్ అయ్యారు, లేబర్ రూమ్కి రష్ అయ్యారు. రష్ అయిన వెంటనే ఆక్సిజన్ పెట్టి
మ్యాక్సర్ఫ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది. మన ఇది ఎక్లాంసీ అంటాం అనమాట. ఈ ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే కన్వర్షన్ ఎక్లాంసియాకి వచ్చే మందులు అన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఇదే టైంలో ఏంటంటే బీపీ కూడా చూస్తే బీపీ షూటప్ అయింది, 170/100 వరకు వచ్చింది. అలాగే ఈ ఫిట్స్ టైంలోన ఇది రక్తస్రావం కూడా అధికం అవ్వడం జరిగింది. అదే టైంలో